ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మనమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం ఈ ప్రకారము బుద్ధి కంటెను గొప్పది అయ్యుండు ఆత్మను తెలుసుకొని ఆత్మచేత అర్థాత్ నిర్మలముకు బుద్ధి చేత ఆత్మను అనగా మనసును నియమించి అర్జున దుర్జయుడవు ఈ కాముడును శత్రువును చంపివేయు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రజల్లారా, దీని అర్థం ఇచ్చట శత్రువును చంపివేయడం అంటే ఇది యుద్ధ నియమం. యుద్ధములో దిగినప్పుడు తపనప్పుడు దేశాన్ని, ప్రజల ప్రాణాన్ని, మీ ప్రాణాలను రక్షించుటకు యుద్ధము చేయవలే ఇది వర్తించును, ఈ నియమము వర్తించును. అలాగే శాఖల్లో, ప్రభుత్వాల్లో, సమాజములో శత్రువులంటే దేశద్రోహులు, రాష్ట్రద్రోహులు, సమాజద్రోహులు, సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేసేవారు. వీరిని చట్టరీత్యా సమాజమంతా ఏకమై కఠినముగా శిక్షించవలెను, కఠిన శిక్షలు పడేలా చూడవలెను. ఉదాహరణ, రేపులు చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు, అవినీతి అక్రమాలు చేసేవారు, పనులు, ప్రాజెక్టులు మొదలగు వాటిలో పర్సెంటేజ్ లంచాలు పుచ్చుకొని పాడు చేయడము, అవినీతి మార్గంలో, అక్రమ మార్గంలో గెలవడము, ఫ్రీ స్కీములని అడ్డవలుగా ప్రకటించడం, దేశాన్ని అప్పులపాలు చేయడం, రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడము, అలా తప్పుదోవ పట్టించడం, తప్పుడు మార్గంలో ఎలక్షన్లో గెలిచి అధికారం చిక్కించుకొని మరలా రాష్ట్రాలను పాడు చేయడము, నీతిమంతుల్ని వేధించడం, నీతిమంతుల ప్రమోషన్లు ఆపడము, అవినీతి పరులకు ప్రమోషన్లు ఇవ్వడము, సీఎంఓ, పిఎంఓ, కోర్టులను తప్పుదోవ పట్టించడము మొదలగు పాడు పనులు చేసే హెచ్ఓడీలు, ఈఎన్సీలు, సెక్రటరీలు, కనపడిన రాజకీయ నాయకులు లేదా ముందుండి ఇటువంటి పనులు చేయించే రాజకీయ నాయకుల్ని కఠినముగా శిక్షించవలెను. అప్పుడే సమాజము, రాష్ట్రాలు, దేశాలు బాగుపడతాయి. అలాగే యుద్ధములో కూడా శత్రువులను చంపివేయవలెను. ఇది యుద్ధ నియమము. ప్రతి స్త్రీ, పౌరుడు సిపాయిలా మారి యుద్ధము చేయవలెను.